నమస్తే అండి. ఇగో ఈరోజైతే నేనైతే దానిమ్మకాయలు అయితే తీసుకున్నాను. 100కి 3 దానిమ్మకాయలు. కాయలు మాత్రం చూడటానికి మాత్రం అస్సలకి ఎలా ఉన్నాయంటే చూడండి. ఎర్రగాను ఫ్రెష్‌గా చాలా నీట్‌గా ఉన్నాయి. కాకపోతే ఒకసారి కోస్తే లోపల ఎలా ఉంటదనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ దానిమ్మకాయ ఇప్పుడు తీస్తున్నాను చూడండి లోపల ఎలా ఉందనేది. బయట ఎలా ఉంది, లోపల ఎలా ఉంది చూసారా? కాకపోతే మళ్ళీ చూడటానికి కాయ మాత్రం చాలా చాలా ఫ్రెష్గా, పైన పటారం లోన లొటారం. ఇది ఒక్క కాయ అని కాదు, నేను మొత్తం 100కి 4 కాయలు కొన్నాను. ఇది ఒకటో కాయ అండ్ ఇది రెండో కాయ. 2 కాయలు ఓపెన్ చేశాను. 2 కాయలు కూడా యాస్టీస్కి ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి మూడో కాయ చూద్దాం. మొత్తం 4 కాయలు కదా కొన్నది. ఇప్పుడు మూడో కాయ ఎలా ఉందనేది చూద్దాం. ఇది మూడో కాయ అండి, ఫ్రెష్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కోసి చూద్దాం ఎలా ఉందో లోపల అనేది. కాయ చూడటానికి మాత్రం బాగానే ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఇది కోస్తున్నాను. ఈ ముందే కోసాను. సో ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఉదయం పూట ఖమ్మంలో నేను కొన్న దానిమ్మకాయల పరిస్థితి. ఇలా ఉంది దానిమ్మకాయలు. ఇలా ఉంటే మరి మాకు లాసే కదా. 100 రూపాయలు పెట్టి 3 కాయలు కోసాను. ఇప్పుడు ఈ కాయ మాత్రం మీ ముందే కోసాను. ఇది లోపల ఎలా ఉందనేది కూడా నాకు తెలియదు. ఈ కాయ మాత్రం మీ ముందే కోసాను. ఇలా ఉంది, ఇది పరిస్థితి. కొంచెం జాగ్రత్త అండి, దానిమ్మకాయలు కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనండి. ఇలా నాలాగా మోసపోవద్దు ఎవరు. ఖచ్చితంగా కొంచెం చెక్ చేసుకొని కొనండి. దానిమ్మకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది, కానీ ఇటువంటివి తింటే కాదండి. కొంచెం చూసుకొని మంచిగా కొనాలి ప్రతి ఒక్కళ్ళు దానిమ్మకాయలు.